జరిగింది. రాజా సింగ్ గారు అసంతృప్తితో వెళ్ళిపోవడం జరిగింది. ఎలా చూస్తా ఉన్నారు వీటిని? జరుగుతూ ఉంటాయండి. అలాగే నాకు కూడా అనుకుంది, నేను కూడా పోవాలనుకుంటా. నేను పోవాలంటే మా కార్యకర్తలు ఎటు పోవాలా, 50 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేసిన ఎటు పోవాలా, నిరంతరం ప్రాణాలు అర్పించిన నాయకులు ఎటు పోవాలా, ఈ భారతీయ జనతా పార్టీ ప్రాణాలు అర్పించిన నాయకులు కార్యకర్తలు అలా త్యాగం ఎటు పోవాలా. నాకు కూడా అనుకుంది, నాకు కూడా నేషనల్ ప్రెసిడెంట్ కావాలని ఉంది. ఈ పార్టీ దేశం గురించి, ఈ పార్టీ ధర్మం గురించి, ఈ భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇదేదో ఫ్యామిలీ పార్టీ కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నాయకుడిగా రామచంద్రరావు గారిని మించిన అర్హుడు లేడు. ఈరోజు 51 సంవత్సరాల నిరంతర ప్రయాణం, 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఒకసారి ఎమ్మెల్సీగా చేశాడు, ప్రజా ఉద్యమాలు నిర్మించాడు, మేధావి వర్గంతో కనెక్ట్ అయ్యిండు, సామాన్య కార్యకర్తలు కనెక్ట్ అయ్యిండు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రామచంద్రరావు గారు ఒక్కరే. నామినేషన్ అంతా తూచిగా జరుగుతా ఉంది. మమ్మల్ని బెదిరించారు, ఫోన్ కాల్ చేసి బెదిరిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా రాజా సింగ్ గారు. ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండి, సుమారు 500 మంది మేము వీడియో రికార్డుల మధ్యలో ఉన్నాము. అట్లాంటిది ఏం జరగలేదు, జరగదు కూడా. ఎప్పటికీ రాజా సింగ్ గారు చిన్న కుటుంబంలో టీ కప్ల తుఫాను, మా కుటుంబంలో ఒక చిన్న సమస్య, మేము సర్ది చెప్పుకుంటాం. అవసరమైతే రాజా సింగ్ నాకైతే సొంత అన్నతో సమానం. ఆయన అడుగుజాడలు నడిచే వ్యక్తులం. ఈరోజు తెలంగాణ బీజేపీకి ఆయన ఒక ఆస్తి, ఒక వజ్రం. ఆ వజ్రాన్ని వదులుకోము. ఈరోజు వజ్రాన్ని కొద్దిగా నర్వస్నెస్ ఉండొచ్చు, అవసరమైతే రేపు వెళ్తాము. మా కుటుంబ సభ్యుని, మా అన్నని, మా స్ఫూర్తి ప్రదాతని, తెలంగాణ బీజేపీకి ఆయువు పట్టైన, యువతకు ఇన్స్పిరేషన్ అయిన రాజా సింగ్ని నచ్చ